నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. కేటీఆర్ గారు అయితే ఒక టీవీ ఇంటర్వ్యూలో మాత్రం తను కొంచెం తడబడి మాట్లాడా. జగన్మోహన్ రెడ్డికి తనకి ఫ్రెండ్షిప్ ఉందని బయట చెప్పుకోవడానికి తను సిగ్గుపడుతున్నాడా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక ప్రముఖ టీవీ ఛానల్లో కేటీఆర్ గారు అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. కానీ అందులో జగన్మోహన్ రెడ్డి గారికి మీకు స్నేహం ఉందా అంటే ఆ క్వశ్చన్ దాటేయడం, అసలు దాని గురించి ఏం మాట్లాడకుండా, అండ్ అక్కడికి ఎవరు గెలుస్తారంటే కూడా ఒకలాంటి సమాధానం ఇచ్చేసి పక్కకి అంటే దాని గురించి మాట్లాడుకుని ఉండడం, ఇదంతా అసలు ఎలా అనుకోవాలి మనం? అంటే మనకి ఇప్పుడు ఒకటి అర్థమవుతుంది కదా, పరిస్థితులను బట్టి అనుకూలతను బట్టి వాళ్ళు ముందు అడిగేస్తున్నారు. అంటే వీళ్ళ పరిస్థితి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి కూడా తెలంగాణలో బాగోలేదు కాబట్టి, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా బాగోలేదు కాబట్టి, అంటే ఇద్దరు చెడ్డవాళ్ళు అయ్యారు, చెడిపోయి ఉన్నారు. చెడిపోయిన వాళ్ళు అదే అంటారు కదా, జోగి రాసుకుంటే రాలేదు బూడిదే అని. సో అలాంటి జోగితో మనం ఎందుకు గెలవాలి? ఇప్పుడు ఆయన వెనకేసుకొని వచ్చి ఉన్నది మనం ఇచ్చేసుకోలేకపోతున్నాం, మళ్ళీ అలాంటి వాళ్ళతో మనం కలుపుకుపోయి మళ్ళీ అదొక న్యూసెన్స్ మళ్ళీ ఎత్తికేసుకోవటం ఎందుకు? సో అందుకని మనం కొంచెం అంటిముట్టనట్టు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది కేటీఆర్ గారు. ఎందుకంటే మనం చూస్తే ఒక విషయం మనకు స్పష్టంగా కనపడుతుంది, వాళ్ళు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు. సో ఆయన ప్రతిసారి ఈయన ఇంటికి రావటం, విందులు వినోదాలు, వీళ్ళు అక్కడికి వెళ్ళి రోజా గారితో కలవటమే కానివ్వండి, ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడంతా వీళ్ళ ఇంటికి కుటుంబ సమేతంగా వచ్చి విందులు వినోదాలు చేసుకోవటమే కానీ అవన్నీ మనం చూసాం. అది కూడా కాకుండా ఎలక్షన్కి 2019 ఎలక్షన్కి ఇక్కడ నుంచి ఫండ్స్ పంపించటం, జగన్మోహన్ రెడ్డి గెలవాలనే ఒక ఆతృత వీళ్ళల్లో బాగా కనపడింది. అంటే దానికి పంపించినా కూడా తర్వాత కూడా ఈయన ఏమన్నాడు, నారా చంద్రబాబు నాయుడుకి మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాం కదా అన్నాడు. కేసీఆర్ గారు అన్నారు. దానికి ఈయన సమర్థించుకుంటూ కేటీఆర్ గారు కూడా సమర్థించారు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామన్నారు. సరే, రిటర్న్ గిఫ్ట్ ఇస్తే వచ్చిన నష్టపోయింది చంద్రబాబు నాయుడు గారు, ఏమి నష్టపోవాలా, కానీ ఏపీ ప్రజలు నష్టపోయారు. కానీ మీ ఆలోచన విధానం ఎందుకు? మీరు అదే జరగాలని కోరుకున్నారు, ఏపీ ప్రజలు నష్టపోవాలని కోరుకున్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎంగా ఉంటే మీరు ఇక్కడ ఆయనతో పోటీ పడి ఆల్రెడీ డెవలప్ అయిపోయిన హైదరాబాద్ సిటీ కూడా తెలంగాణ కూడా పోటీ పడలేదు. చంద్రబాబు నాయుడు గారు పక్క స్టేట్లో సీఎంగా ఉంటే ఆయనతో కంపెనీలు తీసుకురావటమే కానివ్వండి, ఆయన చేసే డెవలప్మెంటే కానివ్వండి, వీటితో మనం పోటీ పడలేము. అక్కడ ఒక అసమర్థుడు కూర్చుంటే మనం ఇక్కడ ఏదో చేసేసాం ప్రజలకి అని చెప్పుకోవటానికి బాగుంటుందని చెప్పి అక్కడ ఒక అసమర్థుడు ఉండాలనే విధంగా వీళ్ళు ప్లాన్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు నిధులు పంపించడమే కానివ్వండి, ఆయనకి సపోర్ట్ చేయడం, ఎందుకంటే కొంతమంది మంత్రులు కూడా వెళ్ళి పనిచేశారు. సో వీళ్ళందరూ చేయటానికి కారణం కూడా ఒక అసమర్థుడు ఏపీలో ఉండాలి అనే దానికి వాళ్ళు ప్లాన్ చేశారు. ఖచ్చితంగా అదే రకంగానే వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఇదన్నీ కూడా ఏపీ ప్రజలకు గమనించట్లేదా? తెలంగాణ ప్రజలు కూడా గమనించట్లేదా? తెలంగాణలో కూడా ఎవరైనా సరే, నువ్వు ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఇది, సో ఆల్రెడీ డెవలప్ అయిపోయిన రాష్ట్రం, సో విడిపోయేటప్పటికే మనకు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, దీనిలో ఎన్ని అవకతవకలు జరిగాయి ఇక్కడ. సో నువ్వు ఏది కంప్లీట్ చేసావు? కట్టిన కాళేశ్వరం అలా ఉంది. నువ్వు సెక్రటరేట్ కావాలని నువ్వు కట్టుకున్నావు, ఒక్కరోజు కూడా నువ్వు సెక్రటరేట్కి వెళ్ళి నువ్వు అక్కడ పరిపాలన సాగించింది లేదు, ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నావు. ఇప్పుడు మనకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది కదా, ఈ ఫోన్ ట్యాపింగ్లే కానివ్వండి, ధరణి కానివ్వండి, వీళ్ళు చేసిన కుంభకోణాలే కానివ్వండి, లిక్కర్ స్కామ్లే కానివ్వండి, ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అక్రమాలు దందా చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈయనకి ఇప్పుడు తెలుస్తుంది, మనం జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇది కూడా మనం ఎందుకు బయట పెట్టాలి, మనం ఎందుకు ఆయన గురించి వెనకేసుకురావాలి. ఆయన ఆల్రెడీ 43,000 కోట్లు ఈడీ కేసులో ఉన్నాడు, ఇంకా అవి కూడా ఆయనకి తిరగదోడతారు, అవి ఆయన ఎదుర్కోవాల్సిన వస్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ఎదుర్కొంటున్నాము, వీటితోనే మనం సతమతం అవుతున్నాం. ఇప్పుడు ఆయన వెనకేసుకొని వచ్చి నాకు లాభం ఏంటి అనే దాంతో ఆయన నాకు ఏమీ తెలియదు అన్నట్టు, నేను చేసిన ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన హావభావాలు అవన్నీ మర్చిపోయి ఉంటారు అనుకున్నాడేమో ప్రజలు. ఎవరు కూడా మర్చిపోరు కదా.
సో ఈవేళ రేపు సోషల్ మీడియాలో ఉంటేనే రిపీట్ మళ్ళీ మనం అవి చూస్తూనే ఉంటున్నాం. సో మాట్లాడిన మాటలు ఎక్కడికి పోవట్లా, రికార్డులు అట్లాగే ఉంటాయి కాబట్టి మళ్ళీ అవి మనం చూస్తున్నాం కాబట్టి మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా ఆలోచించి ఉండాలి. సో అది ఎక్కడ వాళ్ళ అలా కనబడలేదు, వాళ్ళలో ఒక నిబద్ధత కూడా లేదనేది మనకు స్పష్టంగా అర్థమైంది. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి కొంచెం ఏమన్నా మెతకబడ్డారంటారా? అంటే ఇక్కడ చూసినా కూడా ఇంతకుముందు వాళ్ళ చెల్లి అరెస్ట్ అయినప్పుడు మనం ఆయన ఎంత ఫైర్గా మాట్లాడారో చూసాం. ఆ తర్వాత వాళ్ళ చెల్లెల అరెస్ట్ తర్వాత అయితే ఇంతవరకు తను మాట్లాడడం జరగలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇంటర్వ్యూలో ఎవరైతే యాంకర్ ఉన్నారో వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు కూడా ఇలాంటి క్వశ్చన్స్ వేస్తే మీకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తా అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అంటే ఏంటి తను భయపడుతున్నారు? లీగల్ నోటీసులు పంపించాల్సిన అవసరం ఉంది? అదేమన్నా ఉంటే ఆన్సర్ చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు మీకు ఒకటి ఆలోచించండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సో మీడియా వాళ్ళు ఎవ్వరు కూడా నోరెత్తి అంటే ఓపెన్గా ఇక్కడ తప్పు జరుగుతుంది అని ఖండించలేని పరిస్థితి. అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరు కూడా ఖండించలేని పరిస్థితి. అలా ఖండిస్తే వాళ్ళని అరెస్ట్ చేయటము, వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము చేశారు. ఇప్పుడు కేసులు పెట్టడానికి లేదు కాబట్టి నోటీసులు ఇస్తామంటున్నారు. ఓకే, సో తేడా అంతే. కానీ నోటీసులకి అంటే జరగంది మాట్లాడితే తప్పు, సో ఊహాగానాలతో మాట్లాడితే తప్పు, నింద వేస్తే తప్పు అవ్వచ్చేమో, కానీ జరిగిన విషయాలే కదా ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. జరిగిన విషయాలు ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అవ్వలేదా? అరెస్ట్ అయ్యారు కదా, లిక్కర్ కేసులోనే అరెస్ట్ అయ్యారు కదా, దాని గురించి డిస్కషను, దాని గురించి మాట్లాడటం తప్పెలా అవుతుంది? సో రోజు టీవీల్లో అంతా వస్తుంది, ఈరోజు పేపర్లో వస్తుంది, దాని గురించి చర్చించుకుంటే సరే పేపర్ వాళ్ళ మీద వేస్తావా, టీవీ వాళ్ళ మీద వేస్తావా, అది కూడా సుప్రీంకోర్టులో వెళ్ళి వేస్తున్నావా? సో మీడియాకి ఆ స్వేచ్ఛ లేదా? అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తున్నట్టయితే ఎవరైతే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళ కూతురు లిక్కర్ స్కామ్లో పట్టుబడిన తర్వాత ఎక్కడ కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడింది లేదు కూతురు గురించి తప్పు చేసినట్టు. అండ్ ఇంకొకటి చూస్తున్నట్టయితే మళ్ళీ కవిత గారి గురించి ఈడీ చెప్పింది ఏంటంటే అసలు ఆమెకి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆమె ఎంత కిలాడి, ఆమె దందాలు మామూలు దందాలు కాదని చెప్పేసాను. సో ఇదంతా చూస్తుంటే ఇదంతా కుటుంబపరమైన అంటే కుటుంబంలో అందరికీ తెలిసే ఇది జరిగిందని అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఆ కేసులో కింగ్ పిన్ ఈవిడే అనేది స్పష్టంగా చెప్తున్నారు. సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, కింగ్ పిన్ ఈవిడే, కవిత గారే, ఆవిడే దానికి మెయిన్ సూత్రధారి అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఆవిడ ఎంతంత ఒక్కొక్క జోన్ నుంచి ఎంతంత కలెక్ట్ చేసిందనే రికార్డ్ పరంగా కూడా చెప్తున్నారు. ఒక్కొక్క జోన్కి 5 కోట్లు కలెక్ట్ చేసిందని. ఇవన్నీ రికార్డ్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు సో దాని గురించి డిస్కషన్ వస్తుంది. ప్రజలకు తెలియాలనే దానికి ప్రతి వాళ్ళు డిస్కషన్ అనేది ప్రజా సమస్యల మీద మీరు ఏం పోరాడారు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, అపోజిషన్ పార్టీలే కానివ్వండి, సమాజం మీద బాధ్యత ఉన్న అనాలిసిస్ట్లే కానివ్వండి, వాళ్ళందరూ డిస్కస్ చేస్తారు. దాన్ని మనం సమాధానం అంటే మీరు నిర్దోషులైతే ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ సరే ఈరోజు డిస్కస్ చేశారు, రేపు పొద్దున కవిత గారు నిర్దోషి అనుకున్నప్పుడు అదే నిర్దోషని అందరూ మాట్లాడతారు. సో ఆవిడ మీద అభాండంగా కేసు వేశారు అని అంటారు. ఇప్పుడు ఆవిడ దోష కాబట్టి అని అందరూ చెప్తున్నారు కాబట్టి, సిబిఐ అదే చెప్తుంది కాబట్టి సో దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. సో అందుకని మీడియాని ఎలా కట్టడి చేసే అవకాశం మీకు ఎట్లా ఉంటుంది? అంటే మీడియా మాట్లాడకూడదా? మీడియాలో ఎవరు దీని గురించి డిస్కస్ చేయకూడదా? అంటే మీరు ఇచ్చి పంపించండి సబ్జెక్ట్ ఏదో, దాని గురించే మాట్లాడతాం, ఇంక దేని గురించి మాట్లాడరా? మీడియా సంస్థలన్నీ కూడా అదే పంచుకొని అదే మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు న్యాయం ఇంకెందుకు మాట్లాడటం అనేది ఖచ్చితంగా అయితే ఆయన నియంతలాగా ఇదివరకైతే ఎలా పరిపాలించారో సేమ్ ఇప్పుడు కూడా అలాగే చేయాలనే ఆతృత పడుతున్నట్టున్నారు. కానీ అది జరగదు. ఎందుకంటే వాళ్ళు దిగిపోయారు, వాళ్ళ పరిపాలనా పద్ధతి అన్నీ చూశారు, ప్రజలు విసుగు వచ్చింది. ఎందుకంటే ఒక టైంలో పటేల్ పట్వారీ వ్యవస్థ అనేది తెలుగుదేశం పార్టీ వచ్చి రద్దు చేసింది కదా, అలాంటి పటేల్ పట్వారీ వ్యవస్థని ఇప్పుడు చూడాల్సి వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేది. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలకు అందరికీ కూడా ఏంటి నియంత పాలన ఏంటి, ఎవరికి స్వేచ్ఛ లేదా, ఒక మీడియాకి లేదు, ఒకళ్ళు ఫోన్ మాట్లాడుకునే దానికి ఆస్కారం లేదు, ఎవరైనా 4 విమర్శించారంటే దాన్ని బట్టి వాళ్ళకి మీద నోటీసులు పంపించడం, కేసులు వేయటం, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. సో ఇదంతా కూడా న్యాయపరంగా కూడా ఆలోచించిన వాళ్ళ కేసులు వేస్తే లేనిది మాట్లాడితే కేసు వేస్తే ఒక అర్థం ఉంటుంది. సో ప్రతి వాళ్ళకి నువ్వు క్వశ్చన్ అడగాలంటే భయపడి ఆ మాత్రం నీకు రావద్దు. నేను ఎవడు రమ్మన్నాడు, నువ్వు ఎందుకు వచ్చి సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పలేనప్పుడు వాళ్ళు యాంకర్ అడిగే సమాధానం చెప్పలేనప్పుడు రావాల్సింది పని లేదు కదా, అవాయిడ్ చేయొచ్చు కదా. సో వచ్చి నువ్వు కానీ ఏదైనా అడిగితే నీకు నోటీస్ పంపిస్తాను అన్నారంటే ఇంకా దానికి అర్థం ఏంటి?